కేరళలో ఓటింగ్ ముగియడానికి సాయంత్రం 6 గంటలు గడువు. చివరి నిమిషంలో ఎలాంటి హడావుడి లేదు. ఓటు వేయాలనుకున్న కేరళీయులు బయటికి వచ్చి ఓటు వేశారు. అవును, ఈ ప్రత్యేక ఎన్నికల్లో ఎన్నికల సంఘం 85% ఓటింగ్ శాతాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ కాదు, ఆ సంఖ్యను చేరుకోలేకపోవచ్చు. కానీ అవును, ఎప్పటిలాగే కేరళ బయటకు వచ్చి ఓటు వేయటంలో స్థిరంగానూ అలాగే ఉత్సాహంగానూ ఉంది. వృద్ధులు అలాగే యువకులు కూడా తరలి రావడాన్ని మేము చూశాం. వృద్ధులు నేను యువతలో చూడగలిగిన దానికంటే ఎక్కువ ఉత్సాహభరితమైన సంఖ్యలో వచ్చారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మహిళలు పురుషుల కంటే సంఖ్యలో ఎక్కువగా ఉన్నారు. 1.3 కోట్ల మంది పురుషులతో పోలిస్తే దాదాపు 1.38 కోట్ల మంది మహిళలున్నారు. అందువల్ల అది మీకు తెలుసు, మహిళల ఓటు అనేది ఓటింగ్ శాతాన్ని కూడా నడిపించే విషయం. మొత్తం మీద ఓటర్ల సంఖ్య 2.78 కోట్ల నుండి సుమారు 2.71 కోట్లకు తగ్గింది. అంటే దాదాపు 7 లక్షల పేర్లు తొలగించబడ్డాయి. అవి తప్పుడు పేర్లు, నకిలీ పేర్లు మొదలైనవి అయి ఉండవచ్చు. కాబట్టి వాళ్ళు అదిలా ఉంచితే ఎస్ఐఆర్ పూర్తి చేశాక, ఆ కసరత్తు చేపట్టాక ఓటింగ్ శాతం పెరుగుతుందని భావించారు. కానీ కేరళ ఫలితాల కోసం మే 4వ తేదీ వరకు వేచి ఉంటుంది. ప్రస్తుతానికి మెజారిటీ ఓటర్లు తమ తీర్పును వెలువరించారు. మేము ఖచ్చితంగా సుమారు 80% ఓటింగ్ శాతాన్ని ఆశిస్తున్నాము మరియు అది స్వతహాగా ఒక ప్రజాస్వామ్య వేడుక.